ఈ వీడియోలో మనము టాటా పంచ్ కొనాలా? లేకపోతే హుండాయ్ ఎక్స్టర్ కొనాలా అని తెలుసుకుందాము. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఎస్యూవీలు కొనడానికి ఇష్టపడుతున్నారు. ఎస్యూవీలు అంటే మీరు యాక్చువల్ ఎస్యూవీలు అనుకోకండి. బాక్సీ డిజైను, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్లు. సీటింగ్ పొజిషన్ కాస్త హైట్‌లో ఉంటుందన్నమాట. వాటిని ఎస్యూవీలు అంటున్నారు. మనం కూడా ఇప్పుడు వాటిని కొనాల్సొస్తుంది. ఎందుకంటే రోడ్స్ ఎక్కువ ఎక్కడ చూసినా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, పాట్ హోల్స్, రోడ్ రిపేర్స్, రోడ్స్ సరిగా ఉండవు. కాబట్టి సెడాన్‌లు కొంటే కింద టచ్ అవుతుందని చాలామందికి భయంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్లు కొనాల్సొస్తుందనమాట. చూడ్డానికి కూడా బావుంటాయి కాబట్టి కొద్దిమంది ప్రిఫర్ చేస్తా ఉంటారు. అదేవిధంగా లోపల కూర్చున్నప్పుడు కూడా నేను చెప్పినట్టు సీటింగ్ పొజిషన్ పైనుంటుంది కమాండింగ్ పొజిషన్‌లో. బోనెట్ విజిబిలిటీ, ఓవరాల్ విజిబిలిటీ కూడా బావుంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్‌గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది వీటిని కొనడానికి ఇష్టపడుతున్నారనమాట. సేల్ కూడా ఎక్కువ అవుతున్నాయి. మీరు కూడా ఈ 2 కార్ల మధ్యలో కన్‌ఫ్యూజన్‌లో ఉంటే, ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఏ కార్ మీకు సూట్ అవుతుంది అని. ఫస్ట్ అయితే మనము 2 కార్లలోని ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకుందాము. మనమైతే టాటా పంచ్ నుంచి స్టార్ట్ చేద్దాం. టాటా పంచ్‌లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటని చూస్తే ఫస్టు చూడ్డానికి ఇది చాలా బావుంది. ఎస్‌యూవీ అని పేరు పెట్టిన దానికి బాక్సీ డిజైన్ ఇచ్చారు. చాలా బావుంది చూడ్డానికి మాత్రం బేబీ ఎస్‌యూవీలా ఉంటుంది. చాలామందికి ఇష్టమైన షేప్‌లో ఉంటుందిది. దాంతో పాటు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బావుంది. మంచి గ్రౌండ్ క్లియరెన్సు చూడ్డానికి చాలా బావుంది. సీటింగ్ పొజిషన్ కూడా ఎస్‌యూవీలో ఎలా ఉంటుందో అలాగే ఉందనమాట. పైన కూర్చున్నట్లుంటుంది మీకు. విజిబిలిటీ కూడా బోనెట్ విజిబిలిటీ బయటంతా కూడా చూడడానికి నీట్‌గా కనిపిస్తుంది. మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటుంది. ఈజీగా ఉంటుందనమాట. దాంతో పాటు సీటింగ్ కంఫర్ట్ అయితే చాలా బావుంటుంది. స్పేస్ గూడా చాలా బావుంది. నలుగురికి బావుంటుంది. 5 మందంటే కొద్దిగా కష్టం. సన్నగా ఉన్నోళ్ళైతే 5 మంది కూర్చోవచ్చు. బూట్ స్పేస్ కూడా బావుంది. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటని చూస్తే దీంట్లో మెయిన్ థింగ్ సేఫ్టీ. 5 స్టార్ సేఫ్టీ ఉంది. ఈ మధ్య కాలంలో చాలామంది సేఫ్టీ ఉన్న కార్లే కొనాలని చూస్తున్నారు. అవేర్‌నెస్ కూడా పెరిగింది కాబట్టి ఇది మీకు 5 స్టార్ సేఫ్టీ ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బావుంది. దాంతో పాటు మీకు రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బావుంది. మీరు సిటీకైనా బావుంటది. హైవేకి ఎస్పెషల్లీ చాలా బావుంటుంది. స్టెబిలిటీ చాలా బావుంది. మీకు ఆ కార్‌లో కూర్చొని డ్రైవ్ చేసేటప్పుడే తెలుస్తుందనమాట. సాలిడ్ కారుగా ఉందిది. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అని తెలుస్తుంది. చాలా సేఫ్‌గా ఉంటుంది మీకు. ప్లాంటెడ్‌గా ఉంటుంది. హై స్పీడ్స్‌లో వెళ్ళినప్పుడు కూడా కాన్ఫిడెంట్‌గా ఉంటుంది మీకు. దాంతో పాటు మీకు మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది. పెట్రోల్‌లో మీకు మాన్యువల్, ఆటోమేటిక్ దొరుకుతుంది. దాంతో పాటు మీకు సేమ్ 1.2 నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌తోనే సీఎన్‌జీ కూడా దొరుకుతుంది. దీంట్లోని ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు సీఎన్‌జీలో మాన్యువల్ ఉంది. ఆటోమేటిక్ కూడా లభిస్తుంది. చాలామంది అడుగుతా ఉంటారు కదా! సీఎన్‌జీలో మాకు ఆటోమేటిక్ కావాలని. దీంట్లో మీకు ఆటోమేటిక్ ఉంది. నెక్స్ట్ ఇంకోటేంటంటే చాలామంది దీంట్లో కంప్లెయింట్ చేసింది టాటా పంచ్‌లో. కారైతే చాలా బావుంది. వెయిట్ బావుంది. సేఫ్టీ బావుంది. కానీ పవర్ తక్కువుంది అని చాలామంది కంప్లెయింట్ చేశారు. ఫీడ్‌బ్యాక్ గూడా ఇచ్చారు టాటాకి. వాళ్ళు రీసెంట్ ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చిన దాంట్లో అయితే టర్బో పెట్రోల్ ఇంజిన్ గూడా యాడ్ చేశారనమాట. కానీ ఒక థింగ్ ఏంటంటే ఈ టర్బో పెట్రోల్‌లో ఓన్లీ మాన్యువల్ ఉంది. దేర్ ఈస్ నో ఆటోమేటిక్. ఇది వీటిలోని ప్లస్ పాయింట్స్ అనమాట. నెక్స్టు మనము హుండాయ్ ఎక్స్టర్‌లోని ప్లస్ పాయింట్స్ ఏంటని చూద్దాము. ఇది గూడా చూడ్డానికి బావుంది. దీని పేరైతే ఎస్‌యూవీ అని పెట్టారు. అన్నీ ఎస్‌యూవీలే. కాకపోతే కాస్త షేప్ చూస్తే టాటా పంచ్ అయితే యాక్చువల్‌గా ఎస్‌యూవీ అంటే బాక్సీ డిజైన్‌గానే ఉంది చూడ్డానికి. ఇది కొంచెం ముందర సైడ్ నుంచి బానే ఉంది. రియర్‌లో కాస్త డిఫరెంట్‌గా చేశారు. లోపల కూర్చున్నప్పుడైతే కూడా మీకు టాటా పంచ్‌లో కూర్చుంటే ఎస్‌యూవీలో కూర్చున్నట్టు ఉంటుంది. దీంట్లో అయితే మీకు ఎస్‌యూవీలో కూర్చున్న ఫీలింగ్ అయితే రాదు. కమాండింగ్ సీటింగ్ పొజిషన్ అంటాం కదా! ఎస్‌యూవీలో కూర్చున్నట్లు దీంట్లో అయితే మీకు అనిపించదు. బట్ స్టిల్ సీటింగ్ కంఫర్ట్ అయితే చాలా బావుంది. మీకు దీంట్లో బావున్నవి ప్లస్ పాయింట్స్ ఏంటని చూస్తే చూడ్డానికి బావుంది. ఎస్పెషల్లీ ఇంటీరియర్, ఫిట్ అండ్ ఫినిషు, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్లు అవి డ్యూరబుల్‌గా ఉంటాయి. చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ వాడతారు. ఫిట్ అండ్ ఫినిష్ ఇష్యూస్ ఉండవు. మీకు క్వాలిటీ ఇష్యూస్ ఉండవు. తరువాత మంచి ఇంజిన్ ఉందన్నమాట వీళ్ళ దగ్గర. స్మూత్‌గా ఉంది. రిఫైన్డ్‌గా ఉంది. చాలా మంచిగా పనిచేస్తాయి. సమస్యలుండవు. బ్రేక్ డౌన్స్ ఉండవు. ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ సమస్య ఉండదు మీకు. కార్ కొన్న తర్వాత మనకు మంచి ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ కావాలి కదా! బ్రేక్ డౌన్స్ కాకూడదు. సర్వీస్ సెంటర్‌కి మళ్ళా రావాల్సిన అవసరం ఉండకూడదు అంటే, ఈ కార్ మీకు చాలా బావుంటుంది. సస్పెన్షన్ కూడా చాలా బావుంది. మీకు సిటీకైనా, హైవేకైనా బావుంటది. నెక్స్ట్ దీంట్లోని ప్లస్ పాయింట్ ఏంటంటే నేను చెప్పినట్లుగా
ఇంటీరియర్ అయితే ప్రీమియంగా ఉంటుంది మీకు. చూడడానికి, టచ్ చేయడానికి ఆ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిఫైన్డ్ ఇంజన్స్ వీళ్ళు చాలా స్మూత్గా ఉంటాయి. మీకు కాస్త టాటా కార్లు, టాటా ఇంజన్స్తో కంపేర్ చేసినప్పుడు టాటా వాళ్ళవి కాస్త వైబ్రేషను, సౌండ్, నాయిస్ ఉంటుందన్నమాట. దీంట్లో అదేమి ఉండదు మీకు. ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. కారు కొన్న తర్వాత ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి అంటే మనకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా బాగుండాలి. వీళ్ళ దగ్గర ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఈ కార్లకు సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాము. అదేవిధంగా మీకు ఎక్స్టర్లో 1.2 లీటర్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. మీకు దాంట్లో మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ కూడా ఉంది. మీకు సిఎన్జి కూడా లభిస్తుంది. రెండింట్లో చెప్పాను కదా, సిఎన్జి ఉంది. కాకపోతే మీకు ఎక్స్టర్లో సిఎన్జిలో ఓన్లీ మాన్యువల్ మాత్రం దొరుకుతుంది. దర్ ఇస్ నో ఆటోమేటిక్. ఇప్పుడు ఈ కార్లకు సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాము. ఇది ఎక్స్టర్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇది డైమెన్షన్స్ చూస్తే లెంత్ వచ్చేసి 3830 mm ఉంది, విడ్త్ 1723 ఉంది, హైట్ 1643 mm ఉంది. అలాగే వీల్ బేస్ చూస్తే 2450 mm ఉందన్నమాట. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే మనకు 37 లీటర్స్ ఉంది పెట్రోల్ వర్షన్లో. అలాగే సిఎన్జి వర్షన్లో చూస్తే 37 లీటర్స్ పెట్రోల్ కెపాసిటీ ఉంది. అలాగే సిఎన్జి చూస్తే 60 లీటర్స్ కెపాసిటీ వస్తుంది అనమాట మనకి. అలాగే 4 సిలిండర్స్ వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు నేను చెప్పాను కదా, ఇంజన్ మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, వైబ్రేషన్స్ ఉండకూడదు అంటే మీకు రిఫైన్డ్గా ఉన్న ఇంజన్స్ కావాలంటే ఇది తీసుకోండి. 4 సిలిండర్స్ ఇంజను ఎప్పుడు కానీ 3 సిలిండర్ కన్నా 4 సిలిండర్ చాలా బాగుంటుంది. టాటా పంచ్లో మనకి 3 సిలిండర్ మాత్రమే వస్తుందన్నమాట. ఇక ఇంజన్ కెపాసిటీ చూస్తే 1.2 అన్నాను కదా, 1197 cc అనమాట. అలాగే పవర్ చూస్తే 61 కిలోవాట్ అంటే 83 PS ఉందన్నమాట హార్స్ పవర్. అలాగే టార్క్ చూస్తే 113.8 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఉందన్నమాట. ట్రాన్స్మిషన్ టైప్ చూస్తే 5 స్పీడ్ మాన్యువల్, అలాగే 5 స్పీడ్ ఏఎంటీ ఇచ్చారు. ఇక్కడ ఏఎంటీ కూడా కాస్త మీకు టాటాతో కంపేర్ చేస్తే దీంట్లో రిఫైన్డ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఆటోమేటిక్ కావాలంటే ఇది తీసుకోండి, చాలా బాగుంటుంది కంపేర్ టు టాటా పంచ్. తర్వాత సిఎన్జి పవర్ చూస్తే 50.5 కిలోవాట్ అంటే 69 హార్స్ పవర్ ఉందన్నమాట. టార్క్ చూస్తే 95.2 NM ఉందన్నమాట. మీకు ఎప్పుడు కానీ పెట్రోల్తో కంపేర్ చేస్తే సిఎన్జిలో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ తగ్గుతాయి. ట్రాన్స్మిషన్ చూస్తే 5 స్పీడ్ మాన్యువల్ దొరుకుతుందన్నమాట మీకు. టాటా పంచ్ విషయానికి వస్తే ఇంజన్ అయితే ఫస్ట్ నేను చెప్పాను కదా, 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ ఇది న్యాచురలీ యాస్పిరేటెడ్. దీంట్లో పవర్ చూస్తే మనకి 87.8 హార్స్ పవర్ ఉంది. అలాగే టార్క్ చూస్తే 115 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఉందన్నమాట. ట్రాన్స్మిషన్ టైప్ చూస్తే 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ ఉంది. తర్వాత సెకండ్ ఇంజన్ చెప్పాను కదా, అది అంటే సేమ్ ఇంజను, దాంతో సిఎన్జి కాంబినేషన్ అనమాట. దీంట్లో మనకి పవర్ చూస్తే సిఎన్జి మోడ్లో 73.4 హార్స్ పవర్ వస్తుంది. అలాగే టార్క్ చూసినప్పుడు మనము 103 న్యూటన్ మీటర్స్ వస్తుంది అనమాట. దాంట్లోనే పెట్రోల్ మోడ్లో సేమ్ పవర్ ఉందన్నమాట, 87.8 PS హార్స్ పవర్ ఉంది. టార్క్ కూడా 115 న్యూటన్ మీటర్స్ ఉంది. కొన్ని కార్స్లో అయితే ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం సేమ్ ఉందన్నమాట. అలాగే ఇంకొక ఇంజన్ ఉందని చెప్పాను కదా, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అనేసి. దీంట్లో పవర్ చూస్తే మనకు 120 హార్స్ పవర్ ఉంది. అలాగే టార్క్ చూస్తే 170 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ లభిస్తుంది మనకి. టర్బో అంటే తెలుసు కదా మనకు, ఎక్కువ పవర్ అండ్ టార్క్ లభిస్తుంది అనమాట. మీకు ఇన్స్టెంట్ పవర్ కావాలి, పవర్ఫుల్ ఇంజన్స్ కావాలి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కార్స్ కావాలి అంటే మీరు టర్బో తీసుకోవచ్చు. అదే ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే లభిస్తుంది మనకి టర్బోలో. అదేవిధంగా సిఎన్జిలో ట్రాన్స్మిషన్ టైప్ చూస్తే 5 స్పీడ్ మాన్యువల్ ఉంది, అలాగే 5 స్పీడ్ ఏఎంటీ వస్తుంది అనమాట. డైమెన్షన్స్ చూస్తే లెంత్ 3876 mm ఉంది, విడ్త్ మనకు 1742 ఉంది, హైట్ 1615 ఉంది. వీల్ బేస్ చూస్తే 2445 mm వస్తుంది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ చెప్పాను కదా, దీంట్లో చాలా బాగుంది, 193 mm ఉందన్నమాట. అలాగే బూట్ స్పేస్ కూడా బాగుంది, 366 లీటర్స్ వస్తుంది మనకి. అదే సిఎన్జిలో 210 లీటర్స్ వస్తుంది అనమాట బూట్ స్పేస్. ఎందుకంటే వీళ్ళు డ్యూయల్ సిలిండర్స్ ఇస్తారనమాట, వాళ్ళు కూడా డ్యూయల్ సిలిండర్స్ ఇస్తున్నారు ఎక్స్టర్లో. తర్వాత ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే పెట్రోల్ వర్షన్లో 37 లీటర్స్ ఉంది. అదేవిధంగా సిఎన్జి వర్షన్ చూస్తే పెట్రోల్ 37 లీటర్స్, అలాగే సిఎన్జి ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్స్ ఉంది. అలాగే టర్బో చూసినా కూడా మనము 37 లీటర్స్ ఆఫ్ కెపాసిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు వీటికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాము. టాటా పంచ్ని స్టార్ట్ చేద్దాము.
మనము పెట్రోల్ మాన్యువల్ ప్రైస్ చూస్తే 5,69,990కి వస్తుందన్నమాట ఎక్స్ షోరూమ్ ప్రైజు. మనకు ఆన్ రోడ్ 7 lakhs అరౌండ్ 7 lakhs నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అదేవిధంగా పెట్రోల్ ఆటోమేటిక్ చూస్తే 7,65,990 ఉంది. మనకు ఆన్ రోడ్ 9.3 9.4 ఆ రేంజ్కి వస్తుందన్నమాట. అదేవిధంగా సిఎన్జి చూస్తే సిఎన్జి మాన్యువల్ మనకి 6,79,990కి వస్తుంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. మనకు ఆన్ రోడ్ 8.4 వరకు వస్తుంది అనమాట. దీంట్లో సిఎన్జిలో ఆటోమేటిక్ కూడా ఉంది మనకి. దాని ప్రైస్ చూస్తే 8.7 lakhs వస్తుందన్నమాట ఎక్స్ షోరూమ్ ప్రైజు. మనకు ఆన్ రోడ్ 10,60,000 ఆ ప్రైస్ బ్రాకెట్లో వస్తుంది. అదేవిధంగా హుండాయ్ ఎక్స్టర్ ప్రైస్ గురించి చూస్తే పెట్రోల్ మాన్యువల్ 5,80,600 నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. మనకు ఆన్ రోడ్ 6.9 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. అదేవిధంగా పెట్రోల్ ఆటోమేటిక్ చూస్తే 6,94,600 ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. మనకు ఆన్ రోడ్ 8.3 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. అదేవిధంగా సిఎన్జి మాన్యువల్ చూస్తే 7 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. మనకు ఆన్ రోడ్ 8.3 ఆ రేంజ్లో వస్తుందన్నమాట. మీకు చూడ్డానికి బాగుండే కారు కావాలి, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కావాలి, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ కావాలి, సేఫ్టీ నాకు 5 star రేటెడ్ కావాలి, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుండాలి, సిటీకి ప్లస్ హైవేకి వాడడానికి చాలా బాగుండాలి అంటే, సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుండాలి అంటే మీకు టాటా పంచ్ చాలా బాగుంటుంది. దాంట్లో కూడా మీకు సిఎన్జి కావాలి, సిఎన్జిలో కూడా ఆటోమేటిక్ కావాలంటే టాటా పంచ్ చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ మీకు చూడడానికి బాగుండే కారు కావాలి, ప్రీమియంగా ఉండాలి, ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుండాలి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ చాలా బాగుండాలి, బ్రేక్ డౌన్స్ ఉండకూడదు, రిలయబుల్గా ఉండాలి, డ్యూరబుల్గా ఉండాలి అంటే మీకు హుండాయ్ ఎక్స్టర్ చాలా బాగుంటుంది. దీంట్లో కూడా సిఎన్జి ఉంది, కానీ దీంట్లో మాన్యువల్ మాత్రం ఉంది, ఆటోమేటిక్ లేదు. రెండింటిలో మీకు ఆటోమేటిక్లో కన్ఫ్యూజన్ ఉంటే ఏది బాగుంది అంటే మీకు ఎక్స్టర్లో ఆటోమేటిక్ చాలా బాగుంటుంది. మీరు దేనికి ఏ కారు కొనాలనుకున్నా ముందు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.